హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే మల్టిపుల్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మనకి ఛానల్ ఇది వచ్చేటప్పటికి మనకి అఫీషియల్ వెబ్సైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా మీకు మనకి లాస్ట్లో వచ్చేస్తుంటే కెరీర్స్ అని ఉంటుంది. కెరీర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కరెంట్ ఆపర్చునిటీస్, ఇక్కడ 2 రిక్రూట్మెంట్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒక రిక్రూట్మెంట్ వచ్చేటప్పటికి రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఒక డిపార్ట్మెంట్లో వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆన్ రెగ్యులర్ బేసిస్ మీద కార్పొరేట్ క్రెడిట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే జూలై 2 వరకు ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి రిలేషన్షిప్ మేనేజరు, పే స్కేల్ వచ్చేటప్పుడు స్కేల్ 2, అలానే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అలానే రిలేషన్షిప్ మేనేజరు, క్రెడిట్ రిలేషన్షిప్ మేనేజరు, పేరేజ్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. అలానే ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్ చూసుకుంటే 24 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్, క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి, స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ అండ్ సేల్స్లో చేసి ఉండాలి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ బ్యాంకింగ్లోని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు రిక్రూట్మెంట్ చేసింది రిలేషన్షిప్ మేనేజరు, క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజరు, సీనియర్ మేనేజరు, చీఫ్ మేనేజర్, ఈ జాబ్ పొజిషన్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, SC/ST వాళ్ళకి వచ్చేటప్పటికి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి జనరల్ వాళ్ళు అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, SC/ST అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇక్కడ మనకి ఫీ చూసుకుంటే జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ వాళ్ళకి 600 అయితే ప్లస్ ట్యాక్సెస్, అలానే SC/ST ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అయితే ఫీ పేమెంట్ ఉంది ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీది. అలానే ఇక్కడ పే స్కేల్ చూసుకుని ఇక్కడ పే స్కేల్ ఇచ్చారు ఫ్రెండ్స్. 93,000 స్కేల్ 2, స్కేల్ 3 అయితే 1 lakh వరకు, స్కేల్ 4 అయితే 1,20,000 వరకు పే స్కేల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఇయర్ పాటు మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 1 ఇయర్ పాటు అప్లికేషన్ పీరియడ్ అయితే ఉంటారు. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, గ్రూప్ డిస్కషను, ఇంటర్వ్యూ, అలానే క్వాలిఫై ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, టోటల్ మీకు క్వశ్చన్స్ చూసుకుంటే 150 క్వశ్చన్స్, మార్క్స్ చూసుకుంటే 225 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. 150 మార్క్స్ క్వశ్చన్స్కి 225 మార్క్స్ వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ వీటి మీద అయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. 0.25 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి ఎగ్జామ్స్ సెంటర్ చూసుకుంటే ఫ్రెండ్స్, తెలంగాణ వాళ్ళకి వచ్చేటప్పటికి హైదరాబాద్ ఒకటే ఇచ్చారు, అలానే ఏపీ వాళ్ళకి వచ్చేటప్పటికి విశాఖపట్నం ఒకటే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి కంప్లీట్గా PDF అనేది మీ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మీకు ఉన్న దాన్ని బట్టి మీరు ఒకసారి ఆ పొజిషన్ మీకు క్వాలిఫై అయితే పొజిషన్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.